డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రెసిడెంట్ కాదు, ఓ వార్ ప్లానర్. 2025కి రాబోయే యుద్ధాల్ని తలచుకుని అమెరికా ఓ శక్తివంతమైన అస్త్రం సిద్ధం చేస్తోంది. ఇది గోల్డెన్ డోమ్. గోల్డెన్ డోమ్ అంటే ఏంటి? ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్ను అనుసరించి అమెరికా ఇప్పుడు గోల్డెన్ డోమ్ పేరుతో ఓ భారీ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తోంది. ఇది బాలిస్టిక్ క్రూయిజ్ హైపర్సోనిక్ మిసైళ్లను కూడా తిప్పికొట్టగలదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు మొదటగా 25 బిలియన్ బడ్జెట్ కేటాయించారు. పూర్తి ప్రాజెక్టుకు ఖర్చు చూసుకుంటే 175 బిలియన్లు. కానీ అంచనాలు చెప్పిన 20 ఏళ్లలో దాని మీద ఖర్చు 542 బిలియన్లు దాటొచ్చు. మిసైళ్లను వదిలే సమయంలో మార్గమధ్యంలోని గమ్యానికి చేరే ముందు ఎప్పుడైనా ఇది తిప్పికొడుతుంది. అత్యాధునిక ఇంటర్ఫెస్టర్లు అలాగే స్పేస్ సెన్సార్లు కూడా మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది కేవలం భూమి మీద కాదు, స్పేస్ నుంచి రక్షణ మొదలవుతుంది. ఈ ప్రాజెక్టును స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లెన్కే అప్పగించారు. అయితే కెనడా కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ముందుకొస్తోంది. ఇది అత్యంత పెద్ద డోమ్, భూమి ఆకాశం నీటి యుద్ధాలకు సిద్ధం చేసే డిఫెన్స్ కవచం. అసలు ఇప్పుడు ఇది ఎందుకు చర్చిద్దాం. రష్యా, చైనా వంటి దేశాలు ఇప్పుడు హైపర్సోనిక్ మిసైళ్లను తయారు చేస్తున్నాయి. అన్ని దేశాలపై పర్యవేక్షణగా ఉండాలి అంటే అమెరికాకు స్పేస్ ఆధారిత రక్షణ వ్యవస్థ తప్పనిసరి. ఈ గోల్డెన్ డోమ్ విజయవంతమైతే ప్రపంచం మిలిటరీ పవర్ బ్యాలెన్స్ కూడా మారిపోతుంది. ఇది అమెరికా రక్షణే కాదు, యుద్ధ రూపాన్ని మార్చే శక్తి. ట్రంప్ చెబుతున్నాడు, ఈసారి వర్షం కాదు, మిసైళ్ల వర్షం. కానీ అది మమ్మల్ని తాకదు. ఇది నిజంగా $1 బిలియన్ ప్రాజెక్ట్ కాదు, భవిష్యత్తును కాపాడే ప్లాన్. మీ అభిప్రాయం ఏమిటి? గోల్డెన్ డోమ్ విజయవంతం అవుతుందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.